హాయ్ ఫ్రెండ్స్, మటన్ దమ్ బిర్యానీ చేసుకుందాం రండి. దానికి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 4 టమోటా, 3 పెద్ద ఉల్లిపాయ, 12-15 పచ్చిమిర్చి, గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు కొత్తిమీర, పుదీనాకు ఈ ప్లేట్లో చూయించే బిర్యానీ దినుసులన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత 1 కేజీ మటన్లో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ కల్లుప్పు, 2 గరిటెల నూనె, 1 చిన్న గ్లాసు వాటరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానివ్వండి. మటన్ చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. ఈ మటన్ పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరొక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గుంట గరిటెల నూనె, 1 గరిటె నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయలు వేసి వేగనివ్వండి. తర్వాత టమోటా, పచ్చిమిర్చి, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. తర్వాత కొద్దిగా పెరుగు, పుదీనాకు, కొత్తిమీర, 2 స్పూన్ల గరం మసాలా, 1/4 స్పూన్ పసుపు వేసి వేగనివ్వండి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన మటన్ వేసుకోండి. బాగా కలుపుకొని సరిపడా కల్లుప్పు వేసుకోండి. ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా ఉంచండి. తర్వాత మనం మటన్ ఉడకబెట్టుకున్నప్పుడు అందులో వాటర్ వచ్చినాయి కదండి, ఈ వాటర్ను కూడా మనం పోసుకునే వాటర్లో కలుపుకొని పోసుకుందాము. ఇవి కొలుచుకొని పక్కన పెట్టుకోండి. మటన్లో ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు మనం ముందు కొలిచి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటిని మటన్లో పోసేసుకోండి. కేజీ బాస్మతి రైస్కి 1.5 కేజీ వాటర్ తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ గ్లాసు, అందుకని 3 గ్లాసులు వాటర్ పోసాను. వాటర్ బాగా తెరలనివ్వండి. ఉప్పు సరిపోయిందో లేదో ఇంకొకసారి చూసుకోండి. చాలకపోతే కొద్దిగా కల్లుప్పు వేశాను. మూత పెట్టి వాటర్ బాగా తెరలనివ్వండి. వాటర్ బాగా తెరులుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి మొత్తం నిదానంగా కలుపుకోండి. రైస్ విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలండి బాస్మతి రైస్. ఇంకొకసారి ఉప్పు చూసుకోండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ప్లేట్ వేసి ఒక 5 నిమిషాల సేపు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. 50% ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఇంకొకసారి నిదానంగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. 80% కుక్ అయిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టుకొని స్టవ్ సిమ్లోనే ఉంది కదా, ఇంకొక 10 నిమిషాల సేపు అలాగే ఉడకనివ్వండి. బిర్యానీ